సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే నరదృష్టి ఎందుకు తగులుతుంది, కారణాలు ఏంటి, దానికి ఎలా విరుగుడు చేసుకోవాలనేది కూడా చెప్తాను నేను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది నరదృష్టి అంటే మనిషి చూపు వల్ల కలిగే ప్రతికూల ప్రభావం అని అయితే అంటూ ఉంటారు. దీన్ని తెలుగులో దృష్టి, కన్ను పడడం అని కూడా అంటారు. సో మనకు ఇది శాస్త్రోక్తంగా కంటే నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది అన్న భావన అయితే అందరికీ కలిగింది. ఒకరి చూపు వల్ల మరొకరికి అపశకునం లేదా ఇబ్బందులు వస్తాయి అని నమ్ముతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువ దృష్టి తగులుతుందని అయితే పెద్దవాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అందమైన బిడ్డను ఎవరైనా ఎక్కువగా చూసినప్పుడు కన్ను పడిందని అయితే అంటారు. సో కొత్తగా కొన్న వస్తువులు కూడా దృష్టికి గురవుతాయని అయితే నమ్మకం అయితే ఉంటుంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏది ఊరికే అన్నారు కదా, ఏదో కారణం అయితే ఉండే ఉంటుంది. వాళ్ళు పెట్టిన ఆచారంకి ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్, ఏదో ఒక ఉండే ఉంటుంది కదా, ఇంటెన్షన్ ఉండే ఉంటుంది. సో ఉదాహరణకి మనము కొత్త కార్ కొన్నప్పుడు దాని మీద నరదృష్టి అనేది పడుతుంది. బాబాలే కొన్నారా వీళ్ళు అనే చెడు దృష్టి. మనము కార్ కొన్నప్పుడు ఇలాగైతే జరుగుతుంది. అండ్ కొత్త ఇల్లు కొన్నప్పుడు, కొత్త నగలు కొన్నప్పుడు, లేకపోతే ఇంకా ఏ కొత్తవి కొన్నా కూడా మనము ఆ సంతోషంతో మనం ఉంటాం కదా, అవి ఇంటికి వచ్చాయని చెప్పి. అది చూసి ఎదుటి వాళ్ళు ఓర్వలేక వాళ్ళు పడే బాధనే మనకు నరదృష్టిగా మనకి తగలడం అయితే జరుగుతుంది. సో దానివల్ల మనము మొత్తం కోల్పోతాం. తర్వాత రాను మొత్తం కోల్పోతాం. మనం నరదృష్టి వల్ల మనము తెచ్చుకున్నవి పోగొట్టకపోవడము, లేకపోతే కనపడకపోవడం, లేకపోతే విరిగిపోవడం, లేకపోతే చెడిపోవడం, ఇలా సతాయిస్తూ ఉండడం, లేకపోతే మనకు ఆరోగ్యం, నరదృష్టి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరైతే నమ్ముతారు. ఎంత నమ్ముతారు అంటే అది ఇంకా మా మాటల్లో చెప్పలేము. మీకు కూడా ఆల్రెడీ మీరు అనుభవించే ఉంటారు, ఎక్కడైనా చూస్తుంటారు. చూస్తే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి కరెక్టా కాదా అని నేను చెప్పిండేది. సో ఇలా నరదృష్టి పడిన వాళ్ళైతే ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటారు. వాళ్ళకి అసలు హెల్త్ బాగుండదు. చాలా అంటే చాలా లో అయిపోయి ఉంటారు, డౌన్ అయిపోయి ఉంటారు పూర్తిగా. సో మనకు పిల్లలు అకస్మాత్తుగా ఏడవడం లేదా అస్వస్థకు గురి కావడం దృష్టి అని భావిస్తారు. వాళ్ళకి ఏదో చెడు దిష్టి పడిందని చెప్పి వాళ్ళకైతే దిష్టి తీయడం అయితే జరుగుతుంది. ఆ తీసిన తర్వాత ఆ దిష్టి అనేది మనము ఎక్కడన్నా రోడ్లో పోయి పడేసినా కూడా ఆ దిష్టి అయితే పోవడం అయితే జరుగుతుంది. సో చిన్నపిల్లలు ఊరికే ఏడవరు కదా, బాగలేకపోతేనో లేకపోతే ఇట్లా ఏదన్నా ఇరిటేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తారు. అలా ఇరిటేషన్ అనే వాళ్ళు ఏడిచినప్పుడు ఇదే ముఖ్య కారణం అని అయితే పెద్దలు చెప్తూ ఉంటారు. మనకి పెద్దవాళ్ళలో కూడా అకస్మాత్తుగా అలసట, జబ్బు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దీని మీద కూడా దృష్టి అని పడేదే అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది.